గిట్టుబాటు ధర లేక నిమ్మ రైతులు దిగాలు చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో నిమ్మకాయలు 130 రూపాయల ధర పలికాయని, నేడు 30 రూపాయలకు పడిపోయాయని ఆందోళన చెందుతున్నారు. పైన డిమాండ్ ఉన్నప్పటికీ దళారీ వ్యవస్థ కారణంగా తామంతా నష్టాలను చవిచూస్తున్నట్లు నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం నిమ్మ సాగుకు సుమారు 25,000 రూపాయల మేర ఖర్చు అవుతుందని, వరదలు గాలి దుమ్ములు వచ్చినప్పుడు నిమ్మ తోటలు నేల కొరిగినా పంట దిగుబడి తగ్గినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పారితోషికం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కనీసం నిమ్మ తోటల సాగుకు సబ్సిడీ లేదని తెలియజేస్తున్నారు. కూలీ ఖర్చులు సైతం రావడం లేదని తెలియజేస్తున్నారు. వేసవి కాలంలో కిలో నిమ్మకాయలకు కనీసం 80 రూపాయల మేర మద్దతు ధర లభిస్తే రైతులు కాస్త ఊపిరి తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఎక్కడో ఒక చోట కాయ బాలేకపోతే దానిని చూపించి అన్ని చోట్ల దిగుబడి వచ్చి మార్కెట్ కు వస్తున్న మిగిలిన నిమ్మకాయలను సైతం అదే విధంగా చూస్తున్నారని, ఇది సరైన విధానం కాదని సిటీ న్యూస్ తో పేర్కొంటున్నారు. ఆరుగాలం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో శ్రమ కూర్చి సాగు చేసిన నిమ్మకాయలను మార్కెట్ కు తీసుకువస్తుంటే దళారులు వ్యాపారస్తులు వేస్తున్న ధరలు చూసి కన్నీటి పర్యంతం అవుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నిమ్మకాయలకు పూర్వ వైభవం కల్పించాలని, కనీసం కేజీ నిమ్మకాయలకు 80 రూపాయల మేర ధర కల్పించాలని, ప్రభుత్వమే నిమ్మకాయలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పొగాకు సాగు చేయకుండా ఉద్యానవన రైతులు నిమ్మకాయల సాగు చేయాలని కోరారని, కనీసం తమకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం గాని, అధికారులు గాని, పాలకులు గాని శ్రద్ధ కనబరచడం లేదని జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన మాండ్రు చిన్నబ్బాయి, అక్కంపేటకు చెందిన నొలకాని శ్రీనివాసులు వాపోయారు. ఎప్పటికైనా నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాది పంగిడిగూడెం మాదండి. పంగిడిగూడెం గ్రామం. నా పేరు మాండ్రు చిన్నబ్బాయి. జంగారెడ్డిగూడెం నిమ్మకాయ మార్కెట్కి నిమ్మకాయలు వేసుకొస్తుంటానండి. నాకు దగ్గర 2 ఎకరాల నిమ్మ తోట ఉందండి. అయితే ఇక్కడ మార్కెట్కి వస్తే నువ్వు మొన్నటిదాకా 130 రూపాయలు వేసారండి. 130 రూపాయలు అయితే సడన్గా ఇప్పుడు 30 రూపాయలు ఉంది బాబు అంటున్నారండి. మరి ఏం రైతులు ఏం తినండి, ముగ్గురు మనుషులను తీసుకెళ్లి కూలీలను తీసుకెళ్లి పెట్రోల్ వేసుకుని ఇక్కడ కనిపిస్తే తిరిగి మళ్ళీ అప్పుల పాలు అవుతున్నామండి. మళ్ళీ కనీసం పెట్రోల్కి కూడా డబ్బులు ఉండలేదండి. అలాంటి పరిస్థితుల్లో నిమ్మ తోట రైతులు నిమ్మ తోట ఉండేయాలా వద్దా, తీసేయాలనే దాని నుంచి మేము చాలా ఆందోళన పడుతున్నామండి. అందు గురించి మాకు మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము 30 రూపాయలు అంటే రైతుకి ఏమొస్తుంది ఏంటనేది, కనీసం సగటు కూలి కనీసం బస్తా కేజీకి వచ్చి 80 రూపాయలు అనేది చేస్తే ఆ రైతుకి ఏమన్నా గిట్టుబాటు ధర వద్దనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. ఎకరానికి 25,000 అవుతుందండి పెట్టుబడి అండి. నిమ్మకాయలు 40 క్వింటాల దాకా అవుతాయండి. అంటే 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే 40 క్వింటాలు మినిమం అవుతుందండి. మన కేజీ కానీ 80 రూపాయలు అన్నీ చేస్తే బాగుంటుందండి. సగటు రేటు 130 ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా 130 కాకుండా ఈ 30 రూపాయలు కాకుండా కనీసం మినిమం 80 రూపాయలు ఉంటే ఆ రైతుకి కూలీలకి నాళ్ళకి అతను వచ్చే పెట్రోల్ ఖర్చులకి అన్నిటి కూడా సగటుగా సరిపోతాయని ఉద్దేశంతో కనీసం 80 రూపాయలు అన్నీ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరుగుతుంది. ఆ నిమ్మతోటి సబ్జెక్టు కనీసం గాలి దుమ్ములు వచ్చి పడిపోయినా కానీ, చెట్లు పడిపోయి ఏళ్ళకు లేచిపోయినా కానీ 1 రూపాయి గవర్నమెంట్ కూడా ఏమి ఇస్తలేదండి. అదండి సార్.